ఈనాటి సమాజం అరాచకాలతో, అన్యాయాలతో, అతి దుర్మార్గంతో, దురాగతాలతో పూర్తిగా అతలాకుతలమై ఉన్నటువంటి సమాజం. ఈ సమాజంలో అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు నాలుగే నాలుగు. ఈ నాలుగింటి గురించి మన వేదము చాలా చక్కగా సులభమైనటువంటి పద్ధతిలో చాలా చక్కగా వివరించడం జరిగింది. వాటిని ఒక 2 నిమిషాలు మనం చర్చించుకుందాం. చాలా జాగ్రత్తగా దీన్ని ఆలకించండి. ఈ చెప్పేటువంటి దానిలో కొంత శాతమైనా మనం ఆచరిస్తే మనకు చాలా 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 ప్రమాదాలు, చాలా అరిష్టాలు నశించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి గమనించి ఈ మాటలను జాగ్రత్తగా విని వీటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. మొట్టమొదట శాస్త్రం చెప్పినటువంటిది ఏంటి? త్యజ దుర్జన సంసర్గం, కురు సాధు సమాగమం, భజ హరి అహోరాత్రం, స్మర నిత్యం అనిత్యత. ఇవి 4 సూత్రాలు. ఈ 4 సూత్రాల్లో మొట్టమొదట చెప్పింది త్యజ దుర్జన సంసర్గం, అంటే దుర్మార్గులతో సహవాతం వద్దు, దుర్మార్గుల నుండి దూరంగా ఉండాలి. దుర్మార్గుల యొక్క మార్గంలో కనుక మనం కూడా వారి అడుగుజాడల్లో కనుక వెళ్తే మనం కూడా దుర్మార్గులం అయిపోయేటువంటి ఒక పెను ప్రమాదం ఉంది. కాబట్టి దుర్మార్గులతో సహవాసాన్ని విడిచిపెట్టాలి. రెండవది కురు సాధు సమాగమం, సత్పురుషులతో, సద్బుద్ధి గలవారితో, సన్మార్గంలో నడిచేవారితో, సజ్జనులతో, ముఖ్యంగా సద్గురులతో సమాగమమై వారి యొక్క సాంగత్యంలో, వారి యొక్క సన్నిహితత్వంలో, వారి యొక్క స్నేహంలో మనం ముందుకు సాగితే మనకు చాలా ప్రమాదాలు పూర్తిగా అంతరించే అవకాశం ఉంటుంది. మూడవది భజ హరి అహోరాత్రం, పరమాత్మని రాత్రి పగలు అనకుండా గుర్తుంచుకొని జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అంటే భగవంతుని యొక్క నామాన్ని అలా ఉచ్చరిస్తూ మనం జీవితం గడపడం కాదు, అంతరంగంలో ఆంతర్యంలో భగవంతుని యొక్క విశేషాలను, అతని మహిమను, అతని ప్రతిభను, అతని ఉన్నతత్వాన్ని, అతని శ్రేష్టత్వాన్ని మనం గుర్తుంచుకొని ఆయనను అలా జ్ఞాపకం చేస్తూ ఉంటే మనకు మనశ్శాంతి తప్పకుండా ఊరడిలో చేస్తుంది. నాలుగవది స్మర నిత్యం అనిత్యత. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఏమిటంటే స్మర నిత్యం అనిత్యతాం అంటున్నారు. అంటే నిరంతరం కూడా మనము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రపంచము అనిత్యము, శాశ్వతం కానటువంటిది. అనిత్యమైనటువంటి ఈ ప్రపంచం పట్ల పరుగులెత్తకుండా వాటితో ముభావంగా హేతుబద్ధమైనటువంటి నిరాసక్త స్థితిలో ఉండడం వల్ల మనను మనం రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. కాబట్టి అనిత్యమైనటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి కోరికల పట్ల, ఈ దృశ్యజాలమైనటువంటి వీటి పట్ల పరిగెత్తకుండా వాటి నుండి విముఖత కలిగి జీవితాన్ని గడపాలి. అందుకొరకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే విషయాన్ని చెప్పాడు. ఉదాసీనో గతవ్యథ సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమయ ప్రియ అని చెప్తాడు. కాబట్టి ఈ ప్రపంచం పట్ల ఉదాసీనత కలిగి ఎప్పుడైతే జీవిస్తామో వాటి పట్ల రాను క్రమేపీ వాటి పట్ల ఆసక్తి అనేది తగ్గి వాటి నుండి దూరమై మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఈ 4 చాలా జాగ్రత్తగా విని మీరందరూ కూడా దీన్ని ఫాలో అయ్యేటువంటి ఒక సౌలభ్యాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.